నమస్తే వీధిన స్వాతం లక్ష్య సమాజం రాగల 24 గంటల్లో మరి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇక్కడ భవన్ గారు ఉన్నారు, వారిని మనకు కొంచెం తెలుసుకుందాం. చెప్పండి సార్, సినిమాలో మీరు ముఖ్యంగా యాక్ట్ చేయడానికి ఏ అంశాలు నచ్చాయి మీకు? మొత్తం ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అండి. ఓకే, అన్ని అంశాలు నచ్చినాయి. ఇది నచ్చింది, ఇది నచ్చలేదు అనేది నేచురల్గా ప్రతి సినిమాకి చెప్తాం. కానీ ఈ సినిమాకి మట్టికి ఈ కథే హీరో అనేది కూడా చెప్తారు. కానీ నిజంగా ఈ సినిమా చూస్తే అసలు కథే హీరో అని. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? నా పాత్ర కొంచెం కన్నింగ్గా కామెడీ వేలోనే ఉంటూ ఒక సస్పెక్ట్ చేసే పాత్రలాగా ఉంటుంది. అయితే ఇంతకుముందుకు మీరు కమెడియన్ ఉండి కొన్ని సినిమాలు కూడా హీరోగా నటించారు. తర్వాత కొంచెం తక్కువగా క్యారెక్టర్స్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. నిజమేనా? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజమే, గ్యాప్ వచ్చింది, ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను 4-5 సినిమాలు చేయబోతున్నారు రకరకాల యాంగిల్స్లో. మళ్ళీ హీరోగా చేసే అవకాశం ఏమైనా ఉందా? చేయనండి. ఎలా ఉంది? సంతృప్తి ఉందా ఈ సినిమాలో ఈ పాత్రతోటి? నాకన్నా నేను ఎప్పుడు సంతృప్తిగా ఉంటాను, అల్ప సంతోషిని. ఈ సినిమా మరి ప్రేక్షకుల ముందుకి ఎలా మీరు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎలా అంటే ఇప్పుడు మీలాంటి మీడియా ద్వారానే తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రేక్షకులకి ఏం చెప్తారు? ప్రేక్షకులు నేను ఏం చెప్పనండి, వారు ఏమైనా చెప్తూనే ఉంటాను. ఈ సినిమా గురించి ఖచ్చితంగా ఎలాగ చూడాలి? ఏమంటే ఈ సినిమా మేము చేసిన సినిమా రాగల 24 గంటల అందరూ చూడాలి, అందరూ ఎంజాయ్ చేస్తారనే చెప్తాను. తప్పకుండా చూడండి. మీరందరూ మేము ఏం డిసప్పాయింట్ అవ్వలేదు, చాలా బాగుంది సినిమా, మళ్ళీ చూద్దాం, ఇందులో విషయాలు తెలిసిపోయినా కానీ ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అని మళ్ళీ చూడాలనిపించేలా మట్టుకి ఈ సినిమా ఉంటుందని చాలా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. కొత్తగా ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? చాలా ఉన్నాయండి, ఇంకా పేరు పెట్టలేదు. ఇంకా మన శ్రీనివాసరెడ్డి గారిది ఉంది, బయట ఉంది, నా ఇండివిజువల్గా నేను చేయబోయేది ఉంది. అది నాకు ఓకే మీ ఛానల్కి వచ్చే చెప్తాను. అయితే చూసినట్టయితే జగన్ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మద్దతు ఉందని అంటారు. నిజమేనా? మీ మద్దతు ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సార్, మీరు చేసినటువంటి సినిమా ఖచ్చితంగా మరి ప్రజలకు వెళ్ళాలని, అది మంచిగా ఆదరించాలి. మరికొన్ని సబ్జెక్టు కూడా చాలా సబ్జెక్టులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను. విత్ న్యూస్ కెమెరామెన్ క్రాంతితో మీ సురేష్ దండు.